ఆ టైంలోనే బాంబుని ఎలా పెట్టారు, దాని నుండి సీఎం గారిని ఎలా సేవ్ చేయగలిగారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పిఎం అపాయింట్మెంట్ సెంట్రల్ నుంచి మాకు వచ్చింది. సో ఈ విషయం అంతకు ముందు ఎవరికి తెలుసో మాకెలా తెలుస్తుంది? అండ్ నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 1 minute, మిస్టర్ గోవింద్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వారెంట్తో రండి. చా మహేంద్ర, సో లాస్ట్ 6 monthsగా ఇతనికి సంబంధించిన వాళ్ళ అకౌంట్స్ అండ్ యాక్టివిటీస్ డీటెయిల్డ్గా తెలుసుకో. నాకెందుకో వీడి మీదే డౌట్గా ఉంది సార్. అపోజిషన్ నుంచి ఫండ్ అందిందేమో చెప్పలేం కదా. సిరి చందనపు చెక్క లాంటి భామ, నందివర్ధనాల పక్క చేరవమ్మా. పల్లవులతో పలకరించడం ఇంకా మానలేదన్నమాట. నీ అందాన్ని వర్ణించడానికి చరణాలు కూడా సరిపో. చాలు విక్రమ్, ఎవరైనా విన్నారంటే. ఇట్స్ అ ఫ్యాక్ట్. సిన్సియర్ అండ్ టఫ్ సిబిఐ ఆఫీసర్ విక్రమ్ సంతోష్. ఇంత ఫ్లర్టీ అని తెలిస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఢిల్లీ G20 సమిట్ తర్వాత ఇన్నాళ్లకు కలిసాం. హౌ ఇస్ లైఫ్? హౌ ఇస్ ప్రేరణ? తను నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చిందా? వస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఆల్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. కంగ్రాట్స్, another high profile case in your pocket. ఎంత హై ప్రొఫైల్ అయితే అంత హై ప్రెషర్. మన ఇద్దరం గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ ఫ్రెండ్స్. అవన్నీ మర్చిపోయి ఒక ఆర్డినరీ సిటిజన్గా చెప్పు, సీఎం గారి మీద ఈ అటాక్ ఎవరు చేసుంటారు? హే, వాట్ హ్యాపెన్? జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్. ప్రజాపతి గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తికైనా ఆ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు సహజమే కదా. బ్లాస్ట్ రోజు రాత్రి ఏం జరిగింది? ఎవ్రీ డీటెయిల్ కావాలి. ఆ వీడియో ఎవరు పంపించారు? తెలీదు, ఏదో అనానిమస్ నంబర్ నుండి వచ్చింది. నాకు ఆ వీడియో కావాలి. నా దగ్గర లేదు. లేదంటే ఆ వీడియో వచ్చింది నీ ఫోన్కే కదా? నా ఫోన్కే. సీఎం గారిని సేఫ్ హౌస్కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాం. మా మొబైల్స్ మాతో ఉంటే ట్రాక్ అవుతాయి కాబట్టి అక్కడే పడేయమని గోవింద్ గారు చెప్పారు. సో మా మొబైల్స్ బ్లాస్ట్లోనే కాలిపోయాయి. సిరి, ఈ కేసుకి నువ్వు కోఆపరేట్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. వాట్ యు మీన్? నువ్వు అడిగిన దానికి సమాధానాలు చెప్తున్నాను కదా. ఎస్, అడిగిన వాటికి మాత్రమే చెప్తున్నావు. నేను తెలిసినవన్నీ చెప్పమని అడిగాను. కమాన్ సిరి, టెల్ మీ, సీఎం మీద అటాక్ జరుగుతుందని నీకెలా తెలిసింది? నువ్వు కావాలనే ఏదో దాస్తున్నావు. ఎవరిని కాపాడాలని? సీఎం గారి పక్కనే ఉంటూ ఆయనకే వెన్నుపోటు పొడుస్తావా? నో, అనవసరంగా నా మీద నిందలు వేయొద్దు. దెన్ టెల్ మీ, ఆ వీడియోలో ఏముంది? సారీ, డిస్టర్బ్ చేశానా? ఇంటి దగ్గరికి వెళ్ళి నాన్నగారిని కలిసారని తెలిసింది. కేస్ టేకప్ చేశానని చెప్పడానికి ఫార్మల్గా కలిశానంతే. మీ ఫార్మాలిటీస్ అని నాకు తెలుసు విక్రమ్ గారు. ఇంటరాగేషన్కి నేను అడ్డురాను, కానీ మా నాన్న మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలియాలి. అండ్ నాన్నగారు తిరిగి వచ్చినప్పటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మౌనంగానే ఉంటున్నారు. మీ దగ్గర ఏమైనా ఓపెన్ అయ్యారా? అయ్యారు, కానీ అది తెలియాలంటే ముందు మీరు నా దగ్గర ఓపెన్ అవ్వాలి. బ్లాస్ట్ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు మా పార్టీ సీనియర్ లీడర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి. నేను అమ్మ నాన్న ముగ్గురం వెళ్ళాలి. సడన్గా పిఎం అపాయింట్మెంట్ దొరకడంతో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నాన్న ఆగిపోయారు. అందుకే నేను అమ్మ వెళ్ళాం. సరే నాన్న, నాన్నగారు పెళ్ళికి రావట్లేదు, ఆఫీస్లోనే ఉంటారు. మీరు వెళ్ళిన 30 minutesకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఐ థింక్ సో. క్యాంప్ ఆఫీస్లో బాంబ్ పేలిందని ఫస్ట్ మీకు ఎలా తెలిసింది? పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికి అందరి ఫోన్స్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ఎన్సీ హెడ్లైన్స్లో బ్లాస్ట్ గురించి తెలిసింది. నమ్మలేక న్యూస్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో బ్లాస్ట్ అయిన విజువల్స్ ఉన్నాయి. సార్ నమస్తే. ఆ రోజు ఆ టైంలో సిరికి ఏ ఫోన్ నంబర్ నుండి వీడియో మెసేజ్ రాలేదు సార్. ఎవరూ అనుమానితులు కాదు సార్. అందరు సీఎం గారిని కాపాడిన వారే. కానీ అందరూ నిజం చెప్తున్నారంటావా పురుషోత్తం? నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో నాకు తెలియదు సార్, కానీ ఎవరేం చెప్పినా పిచ్చ క్లారిటీతో చెప్తున్నారు సార్. అందుకే నాకు అనుమానం వస్తుంది సార్. అంతేనయ్యా పురుషోత్తం, నిజానికి విలువ లేదు, అబద్ధానికి తిరుగులేదు. రోజులు మారాయి. అందరు ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. సిరిని మీరు కొంచెం గట్టిగా అడుగుంటే బాగుండేదేమో సార్. ఏమని? వీడియో సార్, వీడియో. ఏదో దాస్తున్నారని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇంకేం అడగాలి? స్టేట్మెంట్ సార్.
ఆ స్టేట్మెంట్ తీసి సార్ మడి- సార్ సార్ ప్లీజ్ ఆ వీడియో కావాలి. సార్ ఆ వీడియోలో ఏముంది, అసలు సీఎం గారిని చంపాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? అది కదా కావాల్సిందే. ఐ విల్ గో సార్. నా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ఎన్సీ హెడ్లైన్స్లో బ్లాస్ట్ గురించి తెలిసింది. ఈలోపు ఓఎస్టీ సిరి గారు వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పారు. మేము వెంటనే సీఎం గారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి సేఫ్ హౌస్కి షిఫ్ట్ చేశాం. నాకు ఆ వీడియో కావాలి. నా దగ్గర లేదు. ఎవరిని అలౌ చేయకండి. అలాగే సార్. నరసింహ గారు ఆ, ఏం బాబు పొద్దున్నే కెమెరాలు వేసుకొచ్చావు? ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంటావేంటి? 3 పువ్వులు 36 కాయలతోటి కలకల్లాడుతుండేవాడిని. నీ దెబ్బతో నా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఛీ, కోర్టులు కేసులని తిరగలేక చేస్తున్నావు. మళ్ళీ ఏం పెంట పెట్టడానికి వచ్చావు స్వామి? నేను మీ మీద స్టోరీ చేసిన తర్వాత సీఎం గారు మిమ్మల్ని తిట్టారని తెలిసింది. బాంబ్ బ్లాస్ట్ మీ హ్యాండ్ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఏం మాట్లాడుతున్నావు? మీడియా వద్ద కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? జనాలకు ఆయన సీఎం కావచ్చు, నాకు మటుకు దేవుడు. గుళ్ళో దేవుడు ఉంటాడు, ప్రజాపతి గారు నా గుండెల్లో ఉంటాడు. నా ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్, వాట్సాప్ ఏ దేంట్లో చూసినా కూడా డీపీలో ఆయన ఫోటోనే ఉంటుంది. మా టైం బాగాలేక ఓడిపోయాం, కానీ గెలిచుంటే గుళ్ళు బొల్లే కాదు, బాత్రూంలో కూడా ఆయన ఫోటోలు పెట్టేవాళ్ళం. అబ్బో, చాలానే ఉంది పైత్యం. పైత్యం కాదు, ప్రాణం. ఆయన కోసం ప్రాణం ఇస్తాం. మరి ఆయన పోయినప్పుడు మీరు పోలేదే? ఇప్పుడు అడగమనండి, ఇచ్చేస్తాను. చూశారుగా, నరసింహ గారు బాంబ్ బ్లాస్ట్తో సంబంధం లేదంటున్నారు. మరి అయితే బాంబు పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు? సీఎం గారు బాంబ్ బ్లాస్ట్ మీరే ప్లాన్ చేయించారని బయట అందరూ అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు? రాజకీయ పరంగా మాకు ఎన్నో గొడవలు ఉంటాయి. అంత మాత్రం చంపేస్తారా? ఈ పరిస్థితులు సీఎంని చంపడం అంటే అది మాకే నష్టం. సింపతి వాళ్ళకు వర్కౌట్ అయింది, ఆ మాత్రం కూడా తెలీదా? మీ లాజిక్ కరెక్టే, కానీ సీఎం గారు మిమ్మల్ని కొట్టారని క్యాంప్ ఆఫీస్లో బాగా టాక్ ఉంది. అందుకని మీరేమన్నా? ఇప్పుడు ఆయన కొట్టాడో లేదో పక్కన పెడదాం. నన్ను రచ్చగీడ్చి నా రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టింది నువ్వు. నిన్నేమన్నా చేశానా? ఏమన్నా బీకేనా చెప్పు? రాజకీయాల్లో ఎప్పుడైనా అవసరాలు అవకాశాలే ఉంటాయి తప్పితే పగ ప్రతీకారాలు ఉండవయ్యా. మరి సీఎం గారిని చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? అది తేల్చాల్సింది సిబిఐ, నువ్వు నేను కాదుగా. చూశారుగా, ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరి నమ్మకం సిబిఐ. చూద్దాం సిబిఐ ఏం చేస్తుందో. స్ట్రేంజ్ క్యారెక్టర్. ఎస్ సార్. హలో సార్, మన డాగ్ స్క్వాడ్ ఒక సెంట్ని పసిగట్టిందంట సార్.